రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్తండిలో తీవ్ర విషాదం నెలకొంది. కాళ్ల పారాని ఆరక ముందే నవ వధువు కాటికి చేయడం స్థానికులను కలవరపరిచింది. గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన సంతోష్ గంగోత్రులు గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటూ పెద్దల్ని ఒప్పించి సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా సంతోష్ తన భార్యను తీసుకుని అత్తారింటికి వెళ్లాడు. అత్తారి గారి ఇంట్లో భోజనాలు చేస్తున్న క్రమంలో భార్య భర్తల మధ్య వివాదం తలెత్తింది. చికెన్ ఎలా తింటున్నావంటూ భార్యను సంతోష్ ప్రశ్నించగా అది కాస్త ఇద్దరి మధ్య చిచ్చు రేపింది. కట్లు తెంచుకున్న ఆగ్రహంతో వెంటనే భార్యను తీసుకొని సంతోష్ తన ఇంటికి వెళ్లిపోయాడు. తన కూతుర్ని కోపంగా తీసుకెళ్లాడని, మెట్టిన ఇంట్లో ఏదో జరుగుతుందంటూ గంగోత్రి తల్లి అనుమానం వ్యక్తం చేశారు. ఆమె అనుకున్నట్లుగానే గంగోత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఇక క్షణ ఆవేశంలో నిర్ణయం తీసుకున్న తన కూతురు మృతికి సంతోష్ కుటుంబ సభ్యులే కారణమంటూ ఆరోపించారు. పోలీసులు నిజ నిజాలను తేల్చాలని వేడుకుంటున్నానంటూ మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్తండిలో తీవ్ర విషాదం నెలకొంది. కాళ్ల పారాని ఆరక ముందే నవ వధువు కాటికి చేయడం స్థానికులను కలవరపరిచింది. గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన సంతోష్ గంగోత్రులు గత 6 ఏళ్లుగా ప్రేమించుకుంటూ పెద్దల్ని ఒప్పించి సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు. ఇటీవల దసరా పండుగ సందర్భంగా సంతోష్ తన భార్యను తీసుకుని అత్తగారింటికి వెళ్లాడు. అత్తగారింట్లో భోజనాలు చేస్తున్న క్రమంలో భార్య భర్తల మధ్య వివాదం తలెత్తింది. చికెన్ ఎలా తింటున్నావంటూ భార్యను సంతోష్ ప్రశ్నించగా అది కాస్త ఇద్దరి మధ్య చిచ్చు రేపింది. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్తండిలో తీవ్ర విషాదం నెలకొంది. కాళ్ల పారాని ఆరక ముందే నవవధువు కాటికి చేయడం స్థానికులను కలవరపరిచింది. దీనిపై ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రవీణ్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎద్దండి గ్రామంలో విషాద సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రేమలో ఉన్నటువంటి సంతోష్ మరి గంగోత్రి మొన్న ఈ మధ్య సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే వారం రోజు గడవక ముందే ఈ వాళ్ళ ఇంట్లో మాత్రం విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది. అయితే దసరాకు దంపతులు ఇద్దరు అత్తారింటికి వెళ్ళి భోజనం చేస్తున్న క్రమంలో సంతోష్ మటన్ తినా అని చెప్పేసి అనడంతో చికెన్ ఎట్లా తింటావని చెప్పేసి గంగోత్రి ప్రశ్నించింది. అదే విషయంలో వారిద్దరు ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ అయితే జరిగింది. అయితే ఈ గొడవలో భాగంగా గంగోత్రి మనస్తాపానికి గురైనట్టు గంగోత్రి సూసైడ్ కట్టం చేసుకున్నట్టయితే తెలుస్తున్నది. రైట్ ప్రవీణ్. నా బిడ్డ నాలుడు ప్రేమించుకున్నారయ్యా. ఎప్పటి నుంచో కానీ 8 రోజులు వచ్చినాకనే పెళ్లి కాల నింబడ్డాడయ్యా. నేను ఇప్పుడే 2 ఏళ్ళకి ఎత్తాను, ఇద్దరు ఒప్పుకున్నారు, 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోనీ సపరేకున్న ఒక 2 నెలలు అయింది, అంతే కర చేసుకొని కర చేసుకుని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకుని ఎట్ట పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ చచ్చిపోయింది సారు. వారంక చచ్చిపోయింది నా బిడ్డ. నేను టార్చర్ పెట్టిండు నాకు తెలుసు సారు.
నా బిడ్డ నాలుగు వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి పట్టి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా, నేను నమ్మి సప్లా కూకున్నా సార్. 1 గంటల మాయం చేసిండు నా బిడ్డని. ఏంగా భార్య భర్తల మధ్య నేను ఎట్లా పోవాలని నేను ఊకున్నా సార్. ఒక్క రోజు నా బిడ్డ బతుకుతుండే, ఆడ తీసుకపోయి చంపేసిండు నా బిడ్డని. అమ్మా అయ్యా, వాళ్ళింట్లోనే గొడవ అయింది, వాళ్ళింటికన్నా లొల్లి అయింది సారు. వాళ్ళు భార్య భర్తలు ఏమో అనుకున్నారట, చెప్పలేడు. నా బిడ్డ చెప్తే నచ్చింది, నేను చెప్పనియలేడు. చెప్పనియకుండా చేతి పట్టి గుంజుకొని వేయండు. గుంజుకొని పోతే నా బిడ్డను చేతి పట్టి ఇట్లా అమ్మ అని పిలిస్తే ఉండమ్మా, ఇలా ఉండిపో, రేపు పోదు అని అంటే, అద్దమ్మా నేను పోతామ్మా, ఉండమ్మా, మీకు మాట తెప్పించడు ఎందుకు, నేను పోతాను. ఆయన మాట మీదకి వెళ్ళి వేయింది నా బిడ్డ. మాట మీద కులకపోతే తెల్లదాకా నా బిడ్డ నుంచి ఏదైనా తప్పుడు నా దగ్గరకు తీసుకొచ్చి నన్ను అడిగిపిస్తే అయిపోతుండే. నా బిడ్డను చంపడు ఎందుకు, నా బిడ్డను చంపేసుడు ఎందుకు, కనుక వేసుకుంటే ఇంకో పెన్నం దొరుకుతుంది, నా బిడ్డ దొరుకుతుంది అని చెప్పు. నాకున్నది ఒక్కతే బిడ్డ, నీ కాళ్ళు మొక్కుతున్నాను. నా బిడ్డను ఏమనకు, నా బిడ్డను కొట్టకు, నా బిడ్డను తిట్టకు, ఏమన్నా బాధ ఉంటే నాకు చెప్పు, నేను చెప్పుకుంటా నా బిడ్డకు. కానీ నా బిడ్డను ఇబ్బంది పెట్టకన్నా సార్. నేను మంచిగా చెప్పాను కూడా నా బిడ్డను టార్చర్ పెట్టి చంపిండ్రా. జైన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో గోశాలతో పాటు పశు వైద్యశాలలు